ఫోన్ కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెజెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని మీకిస్తుంది అక్షయ గోల్డ్ హబ్. రాష్ట్ర ప్రజల తలసరి ఆదాయం రెట్టింపయ్యేలా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని సీఎం చంద్రబాబు ఉద్ఘాటించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా క్షేత్రస్థాయిలో లక్ష్య సాధనపై దృష్టి సారించాలని పిలుపునిచ్చారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై శాసనసభలో మాట్లాడిన సీఎం వైసీపీ హయాం నాటి మద్యం కుంభకోణం, భూ అక్రమాలను ఎండగట్టారు. కల్తీ నెయ్యితో హెరిటేజ్ సంస్థకు వైసీపీ నేతలు సంబంధాలు అంటగట్టడాన్ని తప్పుపట్టారు. మాజీ సీఎం పరామర్శల పేరుతో చేస్తున్న యాత్రలు జనాన్ని హడలెత్తిస్తున్నాయని ఆక్షేపించారు. రాజకీయ ముసుగులో ఉన్న నేరగాళ్లతోనే సమస్యలు వచ్చి పడుతున్నాయని విమర్శించారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై శాసనసభలో మాట్లాడిన సీఎం చంద్రబాబు కూటమి పాలనలో సాధించిన విజయాలు, అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు అమలవుతున్న తీరును వివరించారు. వెంటిలేటర్పై ఉన్న రాష్ట్రాన్ని కేంద్ర ప్రభుత్వం సరైన సమయంలో నిధులిచ్చి ఆదుకుందని తెలిపారు. పాలనకు టెక్నాలజీని జోడించి ప్రజలకు మెరుగైన సేవలు అందించే దిశగా వేగంగా అడుగులు వేస్తున్నామని సీఎం అన్నారు. భవిష్యత్తులో ప్రతి ఒక్కరికి ఓ ఏఐ డాక్టర్ను అందుబాటులోకి తెస్తామన్నారు. ఈ 20 నెలల్లో ఈ రోజు ఈ డెవలప్మెంట్ అంతా చేయగలిగామంటే నేను అందరిని అభినందిస్తున్నా. ప్రత్యేకంగా ఢిల్లీలో ఉండే కేంద్ర ప్రభుత్వాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. దేశ సంపద వస్తేనే ఆదాయం పెరుగుతుంది. ఆదాయం పెరిగితే సంక్షేమం, అభివృద్ధి రెండు కూడా తీసుకొని మెరుగైన జీవన ప్రమాణాలు ఇచ్చే అవకాశాలు వస్తాయని చాలా స్పష్టంగా చెప్పాం. సోషల్ ఈక్విటీ ఈజ్ అవర్ ప్రిన్సిపల్. సూపర్ 6 మిగిలిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలే కాకుండా దానికంటే ఫర్దర్గా ముందుకు పోయి ప్రతి ఒక్క కుటుంబాన్ని ఏ విధంగా పైకి తేవాలి అనే విషయాలు కూడా ఆలోచిస్తున్నాం. సమగ్ర అనే ఒక ప్రోగ్రాం పెట్టుకుని ప్రతి ఒక్క ఫ్యామిలీ కూడా అనలైజ్ చేస్తున్నాం. సంజీవనిలో నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, అవసరమైతే తొందరలోనే ప్రతి ఒక్కరికి ఒక ఏఐ డాక్టర్ని కూడా ఇస్తాం. మీకు అందరికీ దాన్ని చూసుకొని మీరు ఏం తినాలి, ఏం తినకూడదు, ఎంత మీ బాడీ ఎట్లుంది ఇవన్నీ చెప్పే పరిస్థితి వస్తుంది. గ్లోబల్ నాలెడ్జ్ని కూడా తీసుకొచ్చి లాస్ట్ మైల్లో ఎవరైనా పేషెంట్లు ఉంటే ఇంటి దగ్గర అందించే బాధ్యత తీసుకుంటున్న ఉద్దేశం. దిస్ విల్ బి ఎ గ్రేట్ గేమ్ చేంజర్. వైసీపీ హయాంలో జరిగిన విధ్వంసం నుంచి బయటపడ్డానికి తీవ్రంగా శ్రమిస్తున్నామని సీఎం అన్నారు. రాష్ట్రంలోని దేవాలయాలన్నింటినీ ప్రక్షాళన చేస్తున్నామని చెప్పారు. కొంతమంది కావాలని భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు. మాజీ సీఎం జగన్ పరామర్శల పేరుతో రోడ్డుపైకి వస్తుంటే ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారని ఆక్షేపించారు. మద్యం విషయంలో అవకతవకలకు పాల్పడితే ఉపేక్షించబోమన్నారు. కల్తీ లడ్డుకు హెరిటేజ్ ఎందుకు తీసుకొస్తారు దిశ? వివేకానంద రెడ్డి నేనే ముఖ్యమంత్రి సాక్షిలో వచ్చి గుండెపోటుతో చనిపోయాడు. నెక్స్ట్ డే సాక్షాత్ ముఖ్యమంత్రి చేతిలో కత్తిపెట్టి నారాసుర రక్త చరిత్ర. అంటే ఒక వ్యక్తి చేసిన నేరాన్ని తప్పించుకోవడానికి ఎవరి మీదైనా తోసేయడానికి సాహసం చేస్తే ఏమనిపిస్తుందో నాకు అర్థం కాదు. హెరిటేజ్కి ఏం సంబంధం నాకైతే అర్థం కావడం. హెరిటేజ్ ఇంతవరకు ప్రభుత్వం యొక్క ఒక్క పైసా కూడా ఎక్కడ అడిగింది లేదు. భవిష్యత్తులో అడగరని చెప్పి నేను ఆశిస్తున్నా. రౌడీ అనేవాడు ఈ రాష్ట్రంలో ఉండడానికి వీలు లేదు. అంత మునుపు వీధికి ఒక రౌడీ ఉండేవాడు, అవి కూడా కంట్రోల్ చేశాం. ఈ మధ్య కాలంలో నాకు అందరి సమస్యలు కంట్రోల్ చేస్తున్నాం. కానీ మనకు వచ్చిన సమస్య రాజకీయ ముసుగులో రాజకీయ నేతలే నేరాలు చేయడం మొదలు పెడితే ఏమవుతుందనేది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఒక ప్రతిపక్ష నాయకుడు రోడ్డు మీద పోతున్నా అంటే ఆ రోజు ఏం జరుగుతుందని భయపడే పరిస్థితికి వస్తున్నాం. ఎక్కడికి పోయినా దౌర్జన్యం చేయడం, రోడ్డంతా బ్లాక్ చేయడం. విజయవాడ నుంచి గుంటూరుకు పోవాలంటే 6 hours. ఇంకెవడు వాడికి నరకం అనమాట. ఎవడు రోడ్డు మీదకి వచ్చినా వాడికి నరకం. విజయవాడ నుంచి ఇబ్రహీంపట్నం పోవాలంటే 7 hours. నేషనల్ లెవెల్లో నేషనల్ హైవేస్ లో మీటింగ్లు పెట్టకూడదని, ఎక్కడ కూడా ట్రాఫిక్ జాములు కాకూడదని, ఈవెన్ విగ్రహాలు పెట్టకూడదని చాలా స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి అధ్యక్ష. అవి కూడా వైలేట్ చేసే పరిస్థితికి వచ్చారు. వైసీపీ ప్రభుత్వ తప్పిదాలను సరిదిద్ది సీఎం చంద్రబాబు రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నారని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రశంసించారు. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగాన్ని వైసీపీ నేతలు అడ్డుకునే ప్రయత్నం చేయడం హనుమంతుని ముందు కుప్పిగంతులు వేయడమేనని విమర్శించారు. స్వర్ణాంధ్ర విజన్ దిశగా రాష్ట్రాన్ని సీఎం నడిపిస్తున్నారని బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్ రాజు అన్నారు. అన్నం పెట్టే రైతాంగాన్ని గత ప్రభుత్వం రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యానికి 1674 కోట్లు చెల్లించకపోతే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే 1674 కోట్ల బకాయిలు చెల్లించింది అధ్యక్ష.
1242 కోట్లతో ఉద్దానం, దోన్, పులివెందుల మల్టీ విలేజ్ ప్రాజెక్ట్ స్కీమ్స్ ని మే నాటికి పూర్తి చేయాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నారు అధ్యక్ష. గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారు గ్రేట్ స్కాలర్. అలాంటి ఉన్నతమైన వ్యక్తి ముందు ఆ 11 మంది సభ్యులు వారి ప్రసంగ సమయంలో వెల్లోకి వచ్చి రభస చేసిన విధానం చూస్తే నాకు ఒకటే అనిపించింది అధ్యక్ష, హనుమంతుడి ముందు కుప్పి గంతులు వేయడం. 151 నుంచి 11 సభ్యులకి పడ్డ వారిని చూసి మనం అందరం కూడా నేర్చుకోవాల్సింది, గుర్తుపెట్టుకోవాల్సింది వాజ్పేయి గారి మాటల్లో, డెమోక్రసీ రెస్ట్ ఆన్ వన్ బిలీఫ్ and that is when leaders cannot solve the problems, the people will. It's no problem we cannot tackle, no challenge we cannot face, no opportunity we cannot seize. ప్రభుత్వ విధానం ఏంటంటే అధ్యక్ష, విధ్వంసం నుంచి వికాసం వైపు సూపర్ ఫాస్ట్ గా సూపర్ 6 పథకాలని అమలు చేయటం అధ్యక్ష. ఏదైతే విజన్ 2047 లక్ష్యాలని అనుగుణంగా మన కూటమి ప్రభుత్వం సాగిస్తున్న జనరంజకమైన పాలనను గవర్నర్ గారి ప్రసంగం ద్వారా మనం వినటం జరిగింది అధ్యక్ష. కేవలం ఆగస్టు 15 నుంచి ఇప్పటి వరకు 43 కోట్ల ఫ్రీ టికెట్స్ ఇవ్వటం అంటే అసలు మొత్తం ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఒక్క మహిళ కూడా తప్పనిసరిగా అటువంటి అద్భుతమైన అవకాశాన్ని వినియోగించుకున్నారు అధ్యక్ష. దాని మూలాన అందరికీ కూడా కుటుంబ బాంధవ్యాలు కూడా పెరిగినాయి అధ్యక్ష. క్యాపిటల్ ఫర్ డేటా సెంటర్స్ విశాఖపట్నం ఆంధ్ర రాష్ట్రం అని చెప్పి మీ ద్వారా నేను అందరికీ రాష్ట్ర ప్రజలకు తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష. భావితరాలకు రాజకీయాల పట్ల అవగాహన పెంచేలా విద్యార్థులను సభకు ఆహ్వానించడాన్ని స్వాగతిస్తూ సీఎం చంద్రబాబు సభాపతి అయ్యన్నపాత్రుడిని అభినందించారు.